హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకైతే ఫుల్ వర్షాలండి. కొంచెం గూడా గ్యాప్ ఇయ్యట్లేదు. పెద్ద వర్షం, చిన్న వర్షం, చాలా పెద్ద వర్షం, రకరకాలుగా వర్షం పడుతుంది. ఆకాశం చూసారా? అసలు గొడుగులాగా మబ్బులేసేసింది. అన్నట్టు మా నెల్లూరు జిల్లాలోనే అల్పపీడనం బలపడి తుఫాన్ అని చెప్పి అన్నారు. స్కూల్స్‌కి వాటికి కూడా అన్నిటికి సెలవులిచ్చేశారండి. మా వారు పూరి చేసేవి ఈ చల్ల చల్లగా ఉన్న అట్మాస్ఫియర్‌లో చాలా టేస్ట్ బావుంటది. పూరి వేడి వేడిగా తింటే అన్నారండి. ఇలా చిటికెలో పిండి కలిపేసి పూరి చేసేసాను. చాలా టేస్ట్‌గా వచ్చాయి. ఎక్సలెంట్‌గా కుదిరాయి ఈసారి సాఫ్ట్‌గా. ఇంతకీ మీరే టిఫిన్ తిన్నారు? మీ సైడ్ వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డేంజర్ అని అన్నట్టు స్కూల్లో చదువుకున్నప్పట్లో ఒక ముక్కలండి అది. నాకు బాగా అలవాటైపోయిన ముక్క. నేను దీన్ని వాడుతూ ఉంటాను. అయితే టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డేంజర్ అంటే ఏ యాంగిల్‌లో అయినా అనమాట. అది ప్రతి విషయాన్ని టూ మచ్‌గా ఏది చేయొద్దు అని అర్థం. సో, వర్షం కూడా అంతే. అతిగా పడేసరికి ఇరిటేషన్‌గా అనిపిస్తుంది నాకైతే. ఇంతకీ పొంగకుండా అలాగా ఇబ్బంది పెడుతున్న మా పూరి ఎలా ఉందనుకుంటున్నారు? చాలా టేస్ట్ బావుంది. సాఫ్ట్‌గా చాలా టేస్టీగా అనిపిచ్చింది. మా పూరీలైతే రెడీ అయిపోయినాయి. మేమైతే తినేసాం. ఇంతకీ మీరే టిఫిన్ తిన్నారు? మీ సైడ్ వెదర్ ఎలా ఉంది? కామెంట్ చేయండి. ఎప్పుడు వర్షం వచ్చినా పకోడీలు, బజ్జీలు ఇలాంటి కాన్సెప్ట్ కాకుండా ఇలా మీరు కూడా పూరీలు చేసుకొని తినేయండి. సూపర్‌గా ఉంటుంది టేస్ట్. పెద్దోళ్ళైనా, చిన్నోళ్ళైనా ఇష్టంగా తింటారు. అన్నట్టు ఈ వర్షంలో ఒక పెద్ద బంపర్ ఆఫర్ ఏంటంటే బట్టలకి చాలా ఇబ్బందండి. నేనైతే ఇలాంటి స్టాండ్ ఒకటి తీసి పెట్టేసుకున్నాను. 2 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. ప్రతిసారి నాకు వర్షం పడ్డప్పుడు ఎటు వైపు బట్టలు ఆరేసుకోవడానికి ఉండదండి. ఇవండి మా వర్షం కష్టాలు. థాంక్ యూ ఫర్ వాచింగ్.